జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల సెకండ్ ఫేజ్ పోలింగ్ ముగిసింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది. మధ్యాహ్నం 3 గంటల వరకు 61.47% పోలింగ్ నమోదైంది. సాయంత్రం 5 తర్వాత కూడా ప్రజలు క్యూ లైన్లో ఉన్నారు. దీంతో పోలింగ్ శాతం మరింత పెరిగే ఛాన్స్ ఉంది. జార్ఖండ్లో 12 జిల్లాల్లోని 38 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. చిన్న చిన్న ఘటనలు మినహా ఓటింగ్ ప్రశాంతంగా జరిగినట్టు తెలుస్తోంది. ఇక మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. మొత్తం 288 స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ జరుగుతోంది. మధ్యాహ్నం 3 గంటల వరకు మహారాష్ట్రలో 45.53% ఓటింగ్ నమోదైంది. సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ జరగనుంది. దీంతో పోలింగ్ శాతం మరింత పెరిగే ఛాన్స్ ఉంది. ఓటు వేయడానికి సాధారణ ప్రజలతో పాటు సినీ, రాజకీయ, వ్యాపార, క్రీడా ప్రముఖులు తరలి వస్తున్నారు. దీంతో పోలింగ్ కేంద్రాల దగ్గర భారీ భద్రత ఏర్పాటు చేశారు పోలీసులు. డీటెయిల్స్ ఢిల్లీ నుంచి మదార్ లైవ్ లో అందిస్తారు. మదార్, మహారాష్ట్ర జార్ఖండ్ ఎన్నికలు ఎలా కొనసాగుతున్నాయి? డీటెయిల్స్ ఏంటి? సూర్య, జార్ఖండ్ సెకండ్ ఫేజ్ పోలింగ్ ముగిసింది. 5 గంటల వరకు ఎవరైతే లైన్లలో ఉంటారో వారికి మాత్రమే ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవకాశం అనేది ఉంటుంది. చాలా వరకు కూడా సాయంత్రం 4 గంటలకు సమస్యాత్మక ప్రాంతాలకు సంబంధించి ఒక 31 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి, వాటి సెంటర్స్ ఉన్నాయి. వాటికి సంబంధించి పోలింగ్ 4 గంటల వరకు పూర్తయింది. మిగతా సెంటర్కి సంబంధించి 5 గంటలతోటి ముగుస్తుంది. ఆ తర్వాత ఈవీఎంలను అక్కడి నుంచి స్ట్రాంగ్ రూమ్లోకి తరలిస్తారు. ఈ నెల 23వ తారీఖున ఈ జార్ఖండ్ 2 ఫేజులకు సంబంధించినటువంటి లెక్కింపుతో పాటు మహారాష్ట్రకు సంబంధించి సింగిల్ ఫేజు, అలాగే ఇప్పటివరకు ఈ రోజు వరకు జరుగుతున్నటువంటి బైపోల్లకు సంబంధించినటువంటి కౌంటింగ్ అంతా కూడా ఈ నెల 23వ తారీఖునే నిర్వహించబోతున్నారు. కాబట్టి ఆలోపు ఈవీఎంలన్నింటినీ కూడా స్ట్రాంగ్ రూమ్ల వద్దకు చేర్చుతారు. చేర్చిన తర్వాత వాటిని 24 గంటలు సీసీ కెమెరాలతోటి పర్యవేక్షించడంతో పాటు 3 అంచెల భద్రత అనేది కూడా స్ట్రాంగ్ రూమ్ల వద్ద ఏర్పాటు చేస్తారు. ఇక మహారాష్ట్రకు సంబంధించినటువంటి పోలింగ్ అనేది సాయంత్రం 6 గంటల వరకు కూడా కొనసాగుతుంది. 6 గంటల వరకు ఎవరైతే లైన్లలో ఉంటారో వారికి ఓటు హక్కు వినియోగించుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇంకా 2 రాష్ట్రాలకు సంబంధించి మేజర్గా మహారాష్ట్రతో పోలిస్తే జార్ఖండ్కి సంబంధించి ఫస్ట్ ఫేజ్లో కూడా ఆల్మోస్ట్ 60% పైగా పోలింగ్ నమోదైంది. సెకండ్ ఫేజ్ కూడా సుమారు 3 గంటల వరకు మన దగ్గర ఉన్నటువంటి సమాచారం మేరకు 61.47% పోలింగ్ అనేది నమోదైంది. ఈ 3 గంటల్లో సుమారు ఇంకొక 10 నుంచి 15% పోలింగ్ అనేది కూడా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. రికార్డు స్థాయిలో జార్ఖండ్కి సంబంధించినటువంటి పోలింగ్ అనేది అయితే నమోదయ్యేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. రూరల్ ఏరియాస్కు సంబంధించినటువంటి పోలింగ్ కేంద్రాలు ఓటర్లు ఎక్కువగా ఉండడంతో పోలింగ్ పర్సెంటేజ్ కొంత ఎక్కువగా నమోదైనట్లుగా కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించిన అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక మహారాష్ట్రకు సంబంధించి మధ్యాహ్నం 3 గంటల వరకు కేవలం 45.53% పోలింగ్ అనేది కూడా నమోదైంది. గత 2019 అసెంబ్లీ ఎన్నికల్లో సుమారు 61.44% పోలింగ్ అనేది కూడా నమోదైంది. ఈసారి ఆ పోలింగ్ పర్సంటేజ్ని బీట్ చేస్తుందా లేదా అనేది కూడా చూడాల్సి ఉంటుంది. మధ్యాహ్నం 3 గంటల వరకు 45% పోలింగ్ అనేది కూడా నమోదవడంతో 3 గంటల సమయం అనేది ఉండడంతో ఆ పోల్ పర్సంటేజ్ దాటేటువంటి అవకాశాలే ఎక్కువగా ఉన్నట్టుగా ఎన్నికల అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. మరి కాసేపట్లోనే 5 గంటలకు సంబంధించినటువంటి పోల్ డేటాను అయితే కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసేటువంటి అవకాశం ఉంది. 2 రాష్ట్రాలకు సంబంధించి పోలింగ్ అయితే ప్రశాంతంగా జరుగుతూ ఉంది. వివిధ దేశవ్యాప్తంగా కొన్ని రాష్ట్రాలు, ముఖ్యంగా పంజాబ్ కావచ్చు, యూపీ, ఇట్లాంటి రాష్ట్రాల్లో బైపోల్స్ అనేది కూడా జరుగుతూ ఉన్నాయి. అక్కడ కూడా పోలింగ్కి సంబంధించి ప్రశాంతంగానే పోలింగ్ నడుస్తూ ఉంది. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండానే ఈసారి పోలింగ్ అయితే జరుగుతూ ఉంది. అక్కడక్కడ ఈవీఎంల మొరాయింపుకు సంబంధించి చిన్న చిన్న ఇష్యూస్ మినహా మిగతా ఎక్కడ కూడా పెద్ద సంఖ్యలో అంటే చెప్పుకోదగ్గ స్థాయిలో ఎలాంటి ఘర్షణలు కానీ లేకపోతే ఇతర అంశాలు కానీ చోటు చేసుకోలేదు. మహారాష్ట్రకు సంబంధించి నిన్న వినోద్ తావ్డేకి సంబంధించినటువంటి వ్యవహారం మినగా మిగతా ఎక్కడ కూడా పోలింగ్ సంబంధింంచి ఎలాంటి ఇబ్బందులు లేకుండానే ప్రస్తుతానికైతే కొనసాగుతూ ఉంది. ఈసారి ఎన్నికల్లో కొంత సెలబ్రిటీస్ ఎక్కువగా పోలింగ్లో పాల్గొన్నారు. ఉదయం నుంచి కూడా బాలీవుడ్కి సంబంధించినటువంటి యాక్టర్స్ కావచ్చు, అలాగే వ్యాపార దిగ్గజాలు, అలాగే మహారాష్ట్రకు సంబంధించినటువంటి సీనియర్ పొలిటికల్ లీడర్స్ అందరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవడంతో పాటు ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ఓటు హక్కును వినియోగించుకోవాలంటూ కూడా విజ్ఞప్తి చేస్తూ ట్వీట్స్ చేస్తున్నారు. అలాగే వారు ఓటు వేసినటువంటి పిక్చర్స్ను కూడా సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా పోస్ట్ చేస్తూ ప్రజలందరూ కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలంటూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక 6 గంటల నుంచి కూడా ఎగ్జిట్ పోల్ ఫలితాలు అనేది కూడా విడుదలవుతాయి. ముఖ్యంగా ఎన్నికలు ముగిసిన తర్వాతే వాటికి సంబంధించినటువంటి ఎగ్జిట్ పోల్ ఫలితాలు అనేది కూడా విడుదల చేస్తారు.
కీలకంగా రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఫలితాలు ఏ విధంగా ఇవ్వబోతున్నాయి, ఎగ్జిట్ పోల్ ఫలితాలకు సంబంధించి దేశ ప్రజలందరూ కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్ పోల్గా మారతాయా లేకపోతే ఎలా ఉండబోతున్నాయి, హర్యానా తరహాలో ఫలితాలు తారుమారు అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయనేది 23వ తారీఖున తేలుతుంది. బట్ ఒక నార్మల్గా అయితే ఒక పిక్చర్ అయితే బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది, ఒక అంచనాకైతే రావచ్చు. ఎవరు అధికారానికి జిక్కించుకోబోతున్నారో దానిపైన ఒక గ్లింప్స్ లాగా మాత్రం ఈ ఎగ్జిట్ పోల్స్ అయితే ఉపయోగపడేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటికే చాలా సర్వేలు కూడా చాలా ఎగ్జిట్ పోల్కి సంబంధించినటువంటి సర్వేలు చేసినటువంటి సంస్థలు కూడా సాయంత్రం 6 తర్వాత వారి ఫలితాలను అయితే విడుదల చేస్తారు. ముఖ్యంగా ఏక్నాథ్ షిండే నేతృత్వంలో ఉండే అంటే ఎన్డీఏ ప్రభుత్వం వైపు మహారాష్ట్రకు సంబంధించినటువంటి ప్రజలు ఉండబోతున్నారా లేకపోతే ఇండియా కూటమి వైపు ప్రజలు ఉండబోతున్నారా అనేటువంటి చర్చ నడుస్తూ ఉంది. దాంతోపాటు కీలకంగా శివసేన ఎన్సీపీ రెండు పార్టీలు చీలిన తర్వాత లోక్సభ ఎన్నికలు జరిగాయి. లోక్సభ ఎన్నికల్లో శరద్ పవార్ వర్గము అలాగే ఉద్ధవ్ ఠాక్రే వర్గము కాంగ్రెస్ పార్టీ ఈ మూడు పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులు ఎక్కువ సంఖ్యలో గెలిచారు. ఆ ఫలితాలు పునరావృతం అవుతాయా లేకపోతే హర్యానా ఫలితాల దాంతో గెలుపు ధీమాతోటి బీజేపీ అక్కడ అధికంగా సీట్లు గెలవబోతుందా అనేది కూడా చూడాల్సి ఉంటుంది. లాస్ట్ టైం ఎన్నికల్లో బీజేపీ పార్టీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. ఇప్పుడు కూడా ఎక్కువ స్థానాల్లో బీజేపీ పార్టీ పోటీ చేసింది. ఈసారి బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరిస్తుందా లేదా అనేది కూడా చూడాల్సి ఉంటుంది. గత ఎన్నికల్లో 26% మంది ప్రజలు బీజేపీ వైపుకు ఓటు వేస్తే కాంగ్రెస్ పార్టీకి అలాగే శివసేనకు సంబంధించి 16% ఓట్లు ఈ రెండు పార్టీలు కూడా కైవసం చేసుకున్నాయి. ఎన్సీపీ 17% ఓట్లు కైవసం చేసుకున్నాయి. ఈసారి ఈ మూడు పార్టీలకు సంబంధించినటువంటి భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుందనే దానిపైన ఇంట్రెస్టింగ్ చర్చ అయితే నడుస్తోంది. రెండు పార్టీలు మేజర్గా ఎన్సీపీ శివసేన రెండు పార్టీలు కూడా అత్యంత ప్రాబల్యం ఉన్నటువంటి పార్టీలు, మహారాష్ట్రకు సంబంధించి స్థానికంగా ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు. ఆ రెండు పార్టీలు చీలిన తర్వాత జరుగుతున్నటువంటి మొదటి అసెంబ్లీ ఎన్నికలు కాబట్టి వారి పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉండబోతుంది అనే దానిపైన దేశ ప్రజలందరూ కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి కాసేపట్లోనే పోలింగ్ అనేది కూడా ముగియబోతుంది. 6 గంటల తర్వాత ఎగ్జిట్ పోల్ ఫలితాలు అనేది కూడా రాబోతున్నాయి. సూర్య.